డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఓట్లు అడిగేందుకు నేతలు గ్రామాల్లో అడుగుపెట్టాలంటే ముందు తమ సమస్యలు తీర్చాలంటూ తేల్చి చెబుతున్నారు. ఈ రకంగానే తాము ఎదుర్కొంటున్న ఓ వింత సమస్యని తెరపైకి తెచ్చారు మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామస్తులు. తమ గ్రామంలో కోతులు కుక్కల బెడతతో ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ కూడా నిర్వహించారు. ఉదయం సాయంత్రం సమయంలో కోతులు కుక్కలు గుంపులుగా వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయని, ఈ దాడుల్లో చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారని, ఈ సమస్య పంచాయతీ ఎన్నికల్లో పోటీ పడుతున్న నేతలకు తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. కోతులు కుక్కల బెడద తీర్చే అభ్యర్థులకే ఈ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓటు వేసి గెలిపిస్తామని తేల్చి చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం పొరంల గ్రామం. నా పేరు శంకర్. మా ఊర్లో కోతుల బెడద కుక్కల బెడద విపరీతంగా ఉన్నది. చాలా మందిని ఇప్పటికే కరిచినాయి. కుక్కలు కోతులు చేయబట్టి చిన్న పిల్లలు కూడా బాగా మంది కరిచినాయి. వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ స్థానిక ఎలక్షన్ లో ఎవరైతే సర్పంచ్ నిలబడతారో అభ్యర్థి, వాళ్ళు కోతుల బెడద కుక్కల బెడద లేకుండా దీన్ని ఎవరైతే చేస్తారని వాగ్దానం చేస్తారో వారికి మేము ఓటేసి గెలిపిస్తామని మా ఊరి అందరం ప్రజలంతా అనుకున్నాం. మాది పొరంల గ్రామము, మండలం తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. మా ఊరిలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉన్నది మరియు కుక్కల బెడద చాలా ఉన్నది. ఈ స్థానిక ఎన్నికలలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు ఈ కోతుల నుంచి ఈ కుక్కల నుంచి మాకు ఉపశమనం కలిగిస్తే మేము వాళ్ళకి కంపల్సరీ ఓటేసి గెలిపించుకుంటాం. ఈ కోతుల వలన చాలా 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 మంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. కోతులు కరవడం కావచ్చు, కుక్కలు కరవడం కావచ్చు, చాలా ఇబ్బందులు పాలేస్తున్నాయి. ఇంట్లోకి వచ్చి సామానాన్ని చిందర మంత్రం చేస్తున్నాయి. కాబట్టి నేను తెలియజేస్తుంది ఏమైనా, ఈ స్థానిక ఎన్నికల్లో ఎవరైతే సర్పంచ్ గా పోటీ చేస్తున్నారో వాళ్ళు మాకు ఈ వాగ్దానం చేసి మేము కోతుల నుంచి వెళ్ళి కుక్కల నుంచి వెళ్ళి మిమ్మల్ని కాపాడతామని ఎవరైతే చెప్తారో వాళ్ళకే మేము ఓటు వేసి గెలిపించుకుంటామని నా యొక్క మనవి. నేను పొరంల నివాసి ఆరెల్లి రవిగౌడ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో కొత్త డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. సరే, ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులకు అయితే వింత అనుభూతులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గ్రామాల్లో కుక్కల బెడద, అదే విధంగా కోతుల బెడదతో అయితే గ్రామస్తులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ప్రచారానికి వచ్చినటువంటి సర్పంచ్ అభ్యర్థులను, అదేవిధంగా వార్డు సభ్యుల యొక్క అభ్యర్థులను కూడా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. మా కోతుల బెడద లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అటవీ సమీప గ్రామాల ప్రజలు మాత్రం గత కొద్ది రోజులుగా కోతుల బెడద, అదేవిధంగా ముఖ్యంగా కొంచెం కుక్కల బెడదతో అయితే కొంచెం ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు గతంలో చాలా సార్లు ఆ గ్రామ పంచాయతీ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా సరైన స్పందన లేదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సమీపించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామానికి అభివృద్ధి చేస్తాము అని వాళ్ళ సొంత మేనిఫెస్టోతో వస్తున్నప్పటికీ కూడా గ్రామస్తులందరూ మాత్రం మూకుమ్మడిగా మాకు కోతుల బెడద లేకుండా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారో లేదా వార్డు సభ్యులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు మాకు రానున్న రోజులలో కోతుల బెడద లేకుండా, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కుక్కల బెడద లేకుండా చేస్తారో వాళ్ళకు ఓట్లేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే వీళ్ళైతే ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ బెడద నుంచి నివారించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరి చూడాలి ఈ సర్పంచులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు మరి కుక్కల బెడద తీస్తారా లేదా కోతుల బెడద తీస్తారా, ఇంకేమైనా వాగ్దానాలతో ముందుకు వస్తున్నప్పుడు కూడా గ్రామాల్లో మాత్రం ఈ బెడద నివారించేటువంటి వారికే ఓట్లేస్తామని చెప్పేసి అయితే కరాఖండిగా అయితే కొన్ని గ్రామాలు అయితే తీర్మానం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థులు చాలా మంది మాత్రం గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇలాంటి అనుభూతి ఎదురవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఓటర్లందరూ ఇవే చెప్తా ఉన్నారు. మాకు మీరు ఏ సమస్యలు తీర్చకపోయినా పర్లేదు కానీ ముందు మాకు ఈ కోతుల బెడద లేకుండా చూడండి. ఆ కోతులు రావడం వల్ల మాకు ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, పిల్లల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి కోతులను నివారించే ప్రయత్నం చేయండి. కోతులు రాకుండా ఉండగా మీరు ఏం చర్యలు తీసుకుంటారో మాకు హామీలు ఇవ్వండి. అలా హామీలు ఇచ్చినటువంటి వాళ్ళకి మేము గెలిపిస్తాం. గ్రామస్తులు అందరం కలిసి మూకుమ్మడి తీర్మానాలు చేస్తామని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి సర్పంచ్ అభ్యర్థుల పోటీలో ఉన్న వాళ్ళు కోతుల బెడద నివారించడానికి గ్రామస్తులకు ఎలాంటి హామీలు ఇస్తారు, కోతుల బెడద లేకుండా చేసే విధంగా ఎలాంటి ముందుకెళ్తారనే చూడాల్సి ఉంది. థాంక్యూ శ్రీనివాస్.
కట్టె పట్టుకుంటుంది అందరూ